హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 ఆర్ట్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు మన వీడియోలో వన్ స్ట్రోక్ ఆర్ట్లో భాగంగా ఒక బాటిల్ ల్యాంప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక వేస్ట్ బాటిల్ మీద మనం వన్ స్ట్రోక్ ఆర్ట్ వేసుకొని దాన్ని ల్యాంప్ లాగా ఎలా చేంజ్ చేసుకోవచ్చో మనం ఈరోజు చూద్దాం వీడియోలో. దీనికోసం ఒక చిన్న సైజ్ బాటిల్ తీసుకున్నాను. ఇది ట్రాన్స్పరెంట్ బాటిల్ కాదు, అంటే ట్రాన్స్పరెంట్ కాకుండా దీన్ని ఏమంటారు, కాస్త డల్గా కనబడుతుంది, లోపల ఉన్నది ఎక్కువగా కనబడదు బాటిల్. అలాంటిది ఒకటి తీసుకున్నాను నేను. దీనికోసం ట్రాన్స్పరెంట్ బాటిల్ అయినా బాగుంటుంది, ఇలాంటి బాటిల్ అయినా బాగుంటుంది. ఇలాంటివి అయితే కాస్త లైట్స్ వేసినప్పుడు డిమ్గా కనబడతాయి, ట్రాన్స్పరెంట్ అయితే కాస్త డార్క్గా బ్రైట్గా కనబడతాయి. సో ఇక్కడ నేను మధ్యలో బాటిల్ మధ్యలో ఒక దాన్ని ఏమంటారు, పూలతోటి చేసిన దండలాగా నేను డిఫరెంట్ కలర్స్ తోటి, డిఫరెంట్ స్ట్రోక్స్ తోటి ఫ్లవర్స్, లీవ్స్, బర్డ్స్ డిఫరెంట్ కలర్స్ వేస్తున్నాను చూడండి. అంటే ఇది నేను చూపించడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు వచ్చిన ఆర్ట్ తోటి, మనకు వచ్చిన వన్ స్ట్రోక్ తోటి మనం వేస్ట్ మెటీరియల్స్ కూడా మనం ఎంత బాగా చేసుకోవచ్చు, కలరింగ్ చేసుకోవచ్చు, ఎంత బాగా డెకరేట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ నేను చూపించాలనుకుంటున్నాను అంతే. ఇది ఆల్మోస్ట్ వన్ స్ట్రోక్ పార్ట్ 19th పార్ట్. ఇది ఇంకా 11 days అయితే మన 30 days వన్ స్ట్రోక్లో అనేది కంప్లీట్ అయిపోతుంది. నా వీడియోస్, నా ఐడియాస్, నా టెక్నిక్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ ఏవైనా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. మరొక విషయం ఏంటంటే, నేను పెట్టే వీడియోస్ మ్యాక్సిమం చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే నేను ఏవైనా టెక్నిక్స్ చెప్తే మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. చెప్పాను కదా, కొన్ని ఫ్లవర్స్, కొన్ని డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ షేడ్స్, కలర్స్ వేసుకుంటున్నాను ఇక్కడ. మనకు ఈ ఆర్ట్ అనేది వచ్చి ఉంటే మనం ఏ విధంగానైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రీ హ్యాండే వేశాను. ఎలా వేసుకోవాలి, ఏ ఫ్లవర్ ఎక్కడ వేయాలనేది ఏం లేదు. ఎక్కడ గ్యాప్ కనబడితే అక్కడ ఫ్లవర్, ఎక్కడ గ్యాప్ కనబడితే అక్కడ బడ్ అలాంటివి వేసుకుంటూ వెళ్ళాను అంతే. తర్వాత ఇక్కడ నేను అక్రిలిక్ కలర్సే యూజ్ చేశాను, మళ్ళీ 8 నెంబర్ ఫ్లాట్ బ్రష్ యూజ్ చేశాను. ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనకు దీని మీద నుంచి క్లియర్ వార్నిష్ అని దొరుకుతుంది. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చూపించాను. ఆ క్లియర్ వార్నిష్ని మనం దీని నుంచి అప్లై చేస్తే అప్పుడు ఇది వాటర్ ప్రూఫ్గా ఉంటుంది. అంటే మనకు వాటర్ పడినా ప్రాబ్లం ఏముండదు, క్లాత్ తోటి తుడిచేయచ్చు. మరీ దాన్ని పోవాలి, కలర్ పోవాలి అని గీకి దాన్ని అలా చేస్తే పోతుంది, కానీ లేకపోతే చాలా బాగుంటుంది. వెట్ క్లాత్తో తుడిచినా ప్రాబ్లం లేదు. ఇలాంటివి మనం మన ఓన్గా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది డెకరేషన్ అనేవి. ఇందులో పెట్టే లైట్స్ కూడా మనం ఎలా ఉంటుందో మనం అది కూడా చూద్దాం. ఒకవేళ మీరు ఏదైనా పర్సనల్గా ఏదైనా కావాలి అంటే, ఏదైనా సలహా కావాలి అనుకుంటే ఆర్ట్ విషయంలో, నా FB పేజ్ ఉంది, 64 ఆర్ట్స్ అని. FB పేజ్లో మీకు నా ఈమెయిల్ అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ అవైలబుల్ ఉంటాయి. అప్పుడు మీరు పర్సనల్గా మీకు ఏదైనా అడ్వైస్ కావాలంటే ఆర్ట్ విషయంలో నేను చెప్పడానికి ఎప్పుడూ రెడీనే. నా టెక్నిక్స్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వన్ స్ట్రోక్ ఆర్ట్ అనేది మన లైఫ్లో ఒక భాగంగా మారిపోతుందండి. చూడండి, ఈ లైట్స్ అనేవి ఎలా ఉందో, ఇది ఆన్ ఆఫ్ అవుతుంది. మనం స్ట్రింగ్ లాగా ఉంటుంది. ఈ స్ట్రింగ్ని ఈ బాటిల్లో పెట్టేసుకొని ఇందులో క్యాప్ పెట్టడమే. దీనికి
పెన్ సెల్ బ్యాటరీస్ ఉంటాయి, 3 బ్యాటరీస్. ఇది వెళ్ళినప్పుడు బ్యాటరీ చేంజ్ చేయొచ్చు. మనకు ఆ మూతలోనే కార్క్లోనే మనకి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. చూడండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా కనబడుతుందో. ఇది కాస్త లైట్ చీకట్లో ఉన్నప్పుడు ఇది వెలుతురులో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్.